నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల వేళ వైసీపీకి షాక్. డొక్కా మాణిక్యవర ప్రసాద్ రాజీనామా. కావ్య గెలుపు కోసం 100 కోట్లు ఖర్చు. కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదన్న సిపి. ఎక్కింపు కుదరదన్న సుప్రీం. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అన్న మోడీ. తెలంగాణలో 3 రోజులు వడగాల్పులు. అవసరమైతే తప్ప బయటికి రావద్దన్న వాతావరణ శాఖ. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాణిక్యవర ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసి 2022లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎలక్షన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాణిక్యవర ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసి 2022లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు మండు వేసేలో బగబగా మండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కేంద్రంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సవాళ్లకు ప్రతి సవాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని రణక్షేత్రంగా మార్చేస్తున్నారు నేతలు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల రాజకీయం పీక్ స్టేజ్ కు చేరిపోయింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారితీసింది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే తన రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. తన రాజీనామా లేఖను గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సవాలు స్వీకరించి గన్ పార్క్ వద్దకు వచ్చానని, ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్కు ఇవ్వాలని కోరారు. ఒకవేళ రుణమాఫీ హామీలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను. అయితే హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సీస పద్యాన్ని రాసుకొని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీష్ రావు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖకు ప్రత్యేకంగా ఫార్మాట్ ఉంటుందని, అందులో ఒక్క అక్షరం అటు ఇటైనా కూడా స్పీకర్ ఆమోదించారని చెప్పారు. అప్పుడు అది చిత్తు కాగితంతో సమానమని చెప్పారు. 6 సరే ఆగస్టు 15లోపు రైతు రుణాలు 2 లక్షల లోపు ఉన్న వాటిని ఒక్కసారి మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టి కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. మరోవైపు హరీష్ రావు రాజీనామా లేఖపై సెటర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీష్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రాజీనామా పత్రం 1.5 లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీష్ రావు 1.5 పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. నిజంగా హరీష్ రావుకు రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్కు సమర్పించాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలో తీసుకొచ్చి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో, కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే
మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలన్నా అవులారావు అనాలన్నా అర్థమైతలేదు. ఈరోజు హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఉద్యమం చేసి సీఎం కాలేదని బ్రోకరిజం చేస్తూ సీఎం అయ్యారని కామెంట్స్ చేశారు. ప్రజాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయేవాడు కాదన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలో చేర్చితే పిచ్చుకుక్కల రాళ్లతో కొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కడియంను కొట్టాల్సిందే అన్నారు. కడియం శ్రీహని రాజీనామా చేయనీయకుంటే రాళ్లతో కొట్టి వస్తుందన్నారు. సింగిల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కడియం సేడ్ దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి, అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి. బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేయని సరే తన కూతురుని గెలిపించుకుంటామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. కడియం శారికి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను. బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను 40 ఏళ్లుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. మళ్ళీ తన కూతురుకు మరో 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అన్నీ ఇస్తామని చెప్పేశాడు. రైతులకు కానీ ఏదన్నీ ఇస్తామని చెప్పాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు కేటాయించకుండా లేడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు 4-5 రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది. ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది. మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది? డబ్బులే కదా. ఏదో రూపంగా పక్కదారి పట్టించి వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్ళి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడం మీద దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అనేది సాక్ష్యంగా కనిపిస్తున్నది. సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇసిరిండో సవాల్కు అనుగుణంగానే అక్కడికి వచ్చిండని మేము భావిస్తున్నాం. సవాల్ను స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, అమలు చేసే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదనేసి కూడా రుజువు అవుతుంది. ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని మాటలు నేను చెప్పేశాను. కాబట్టి ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడదు. దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తున్నాం. అన్నీ ఇస్తామని చెప్పేశాడు. రైతులకు కానీ ఏదన్నీ ఇస్తామని చెప్పాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు? పులివెందుల కడప వైసీపీకి కంచుకోటగా మారడానికి వైఎస్ఆర్ వివేకానంద రెడ్డి కారణమని అన్నారు వైఎస్ సునీతారెడ్డి. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించారు కాబట్టే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. జగన్ కోసం వివేక ఎంపీ పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి వివేక మీద చంపేత ద్వేషం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మరోవైపు జగన్కు తగిలిన దెబ్బ మీద బ్యాండేడ్ పెట్టుకుంటే గాయం మానదని, తీసేస్తే త్వరగా మానుతుందని సలహా కూడా ఇచ్చారు సునీత. లేదా 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో. మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు. ఈరోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్ కావాలని పెడతారు కేసు. ఆర్డర్ తెప్పించుకుంటారు. మళ్ళీ మీరే మాట్లాడతారు. మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా? పోలీసులు అంటే గౌరవం లేదా? సిబిఐ అంటే గౌరవం లేదా? సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని, వీళ్ళు చేశారు, వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. సిబిఐ వాళ్ళు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.